నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఏపీలో కనుక మనం చూసుకున్నట్లయితే ఎన్నికల వేడి బాగా హాట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అసలు ఎక్కడ చూసినా అందరూ ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఒక పక్కేమో అధికార పార్టీ అభ్యర్థులను మారుస్తూ, అంటే తెలంగాణ ఎక్స్పీరియన్స్ను దృష్టిలో పెట్టుకొని చాలా చోట్ల అభ్యర్థులను మార్చాలని డిసైడ్ అయిపోయింది. దాదాపుగా 11 నియోజకవర్గాల్లో అక్కడ ఇన్ఛార్జీలుగా నియమించడంతో వైసీపీలో అసమ్మతి మంటలు ఈసిపడుతున్నాయి. మరోపక్క ఏమో తెలుగుదేశం పార్టీ చాలా జోష్గా తన జైత్రయాత్ర ప్రచారం కొనసాగిస్తూ తిరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీల బలాలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే దానిపైన విస్తృతంగా చర్చ జరుగుతుంది. చాలామంది సర్వేలు చేస్తున్నారు. ఏ పార్టీలో ఆ పార్టీలకు అనుకూలంగా సర్వేలు అయితే వస్తున్నాయి. అయితే స్పష్టమైన క్లారిటీ, అసలు నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఏపీలో పొలిటికల్ ఎలా ఉంది, పొలిటికల్గా ఎవరికి అనుకూలంగా ఉంది, ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపిస్తున్నారు అనే దాని మీద ఈ చాణక్య స్ట్రాటజీస్ గతంలో కూడా తెలంగాణ ఎన్నికల్లో వాళ్ళు ఒక సర్వే నిర్వహించారు. దాదాపుగా 99.9% వాళ్ళు చేసిన సర్వేలో యాజ్ ఇట్ ఈస్గా ఫలితాలు వచ్చాయి. అది అందరం చూసాం. అయితే వాళ్ళు చాణక్య స్ట్రాటజీ వాళ్ళు ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్ళు చేసిన సర్వే రిపోర్ట్ ఎలా ఉందో ఆ రిపోర్ట్ మన చేతిలో ఉంది. దానికి సంబంధించిన అంశాలు మనం చూడవచ్చు. అయితే మొత్తం 178 నియోజకవర్గాల్లో వీళ్ళు ట్రై చేసినప్పుడు, మొత్తం సర్వే చేసినప్పుడు టీడీపీ గ్రాఫ్, అంటే మనం చూడవచ్చు ఇక్కడ టీడీపీ గ్రాఫ్ 2019లో వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ 39% ఉంది. అది కాస్త ఇప్పుడు 43కి పెరిగింది. అంటే సర్వేలో ఇప్పుడు వచ్చిన అభిప్రాయం ఏంటంటే పబ్లిక్ ఓటర్లు ఇప్పుడు టీడీపీ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో అంటే 2019 ఎన్నికల్లో కేవలం 39% ఓట్ పర్సెంటేజ్ టీడీపీకి ఉంటే ఇప్పుడు అది 43కి పెరిగింది. ఇంకో పక్క మనం చూసినట్లయితే వైసీపీ గ్రాఫ్ 2019లో 50% ఓట్లు వచ్చాయి వాళ్ళకి. అది కాస్త దారుణంగా 41కు పడిపోయింది. ఇంకా పడిపోయే అవకాశం ఉంది అన్నట్టు గ్రౌండ్ లెవెల్లో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ జనసేన గురించి మనం చెప్పుకుంటే 2019 ఎన్నికల్లో 6% ఓటింగ్ ఉంది. వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ 10కి పెరిగింది. ఇంకా ఇతర పార్టీలకు సంబంధించి కూడా 5% ఉంటే వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా టోటల్గా 6కి పెరిగినట్టు కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటంటే వైసీపీకి సంబంధించిన ఓట్ల శాతం 2019తో మనం పోల్చుకున్నట్లయితే 50 నుంచి 41% పడిపోయింది. అయితే మనం ప్రాంతాల వారీగా కనుక విశ్లేషణ చేసుకుంటే ఇప్పుడు చాణక్య స్ట్రాటజీ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం రాయలసీమ అంటే వైసీపీ పార్టీకి కంచుకోటగా చెప్పవచ్చు. అలాంటి రాయలసీమలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాయలసీమలో మొత్తం కనుక చూసినట్లయితే ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉంది. 2019 ఎన్నికల్లో కూడా వాళ్ళకు బాగానే ఎక్కడ వచ్చాయి. అయితే అక్కడ అంటే 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే ప్రకారం కేవలం 26 నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకూలంగా వచ్చింది. అంటే 52 రాయలసీమలో ఉన్న 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకూలంగా ఉంది. కేవలం 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీకి అనుకూలంగా అక్కడున్న ఓటర్లు స్పందించారు. అయితే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూసినట్లయితే హోరాహోరీ అటుపక్క టీడీపీకి వైసీపీకి మధ్య పోటీ ఉంది. ఏ పార్టీ గెలుస్తుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రాయలసీమలో టీడీపీ అనుకూల పవనాలు వీస్తున్నట్టు మనకు స్పష్టంగా అక్కడ ఓటర్లతో మాట్లాడితే అర్థమైందని వాళ్ళు సర్వే వాళ్ళు చెప్తున్నారు. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశంలో ఉన్న 45 నియోజకవర్గాలు కనుక చూసినట్లయితే అక్కడ 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అక్కడ ఓటర్లు స్పందించారు. కేవలం అక్కడ 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఓటర్లు స్పందిస్తే మరో 5 చోట్ల మాత్రం చాలా టఫ్ ఫైట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఉభయ గోదావరి జిల్లాల గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 28 తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా స్పందించారట. అలాగే కేవలం 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మాత్రమే వైసీపీకి అనుకూలంగా మరో 2 చోట్ల హోరాహోరీ పోరు ఉన్నట్టు ఈ సర్వేల ద్వారా మనకు తెలుస్తుంది. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో కూడా టీడీపీకి చాలా అనుకూలంగా ఉంది. మొన్న జరిగిన సమావేశంలో కూడా మనం చూడవచ్చు. లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన అక్కడ సమావేశంలో భారీ ఎత్తున పబ్లిక్ రావడం కనుక చూసినట్లయితే ఈ సర్వే కూడా చాలా దాదాపుగా కంపేర్ చేసుకోవచ్చు. ఉత్తరాంధ్ర విషయానికి వచ్చినట్లయితే టీడీపీకి 23 చోట్ల అనుకూలంగా ఉంటే వైసీపీకి కేవలం
8 అసెంబ్లీ చోట్ల మాత్రమే వాళ్ళకి అనుకూలంగా ఓటర్లు స్పందించారట. కేవలం 3 చోట్ల మాత్రమే టైట్ ఫైట్ ఉందని చాణక్య సర్వే మనకు స్పష్టం చేస్తుంది. అంటే ఈ సర్వేలో ఉన్న హైలైట్స్ కనుక మనం ఒకసారి చెక్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీకి 115 నుంచి 128 సీట్లు రావచ్చు అని సర్వే చెప్తుంది. అలాగే వైఎస్ఆర్ పార్టీకి 42 నుంచి 55 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇతరులు 4 నుంచి 7 సీట్లు గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే చెప్తుంది. అయితే మనం జిల్లాల వారీగా ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి, ఎంతమంది ఏ పార్టీకి అనుకూలంగా స్పందించారనే విషయం జిల్లాల వారీగా మనం చూసినట్లయితే శ్రీకాకుళంలో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 10 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి అదైతే క్లియర్ అయిపోయింది. టీడీపీ జనసేన కూటమి అయితే రేపు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నారు. బీజేపీ కలిసి వస్తే బీజేపీ కూడా ఆ కూటమిలో ఉంటుంది. కొన్ని చోట్ల అంటే లేటెస్ట్గా జరిగిన డెవలప్మెంట్ అని కనుక చూసినట్లయితే కొన్ని చోట్ల అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీతో కూడా స్నేహపూర్వక పోటీ పెట్టుకునే అవకాశం తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ఈ సర్వే ప్రకారం మనం చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో టీడీపీ కూటమికి 8 సీట్లు, వైసీపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. విజయనగరం కనుక చూసుకున్నట్లయితే 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 9లో టీడీపీ జనసేన కూటమికి 4, వైఎస్ఆర్సీపీకి 4. అంటే ఇక్కడ విజయనగరం చూసినట్లయితే సేమ్ ఇద్దరు కూడా బలాబలాలు సమానంగా ఉన్నట్టు మనకు అనిపిస్తున్నాయి. ఒకటి ఇతరులకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. అలాగే విశాఖపట్నం కనుక మనం చూసినట్లయితే టోటల్గా 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 15లో 11 తెలుగుదేశం జనసేన పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్ట్ స్పష్టంగా చెప్తుంది. వైఎస్ఆర్ పార్టీకి కేవలం 2 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. మనం చూసాం ఎమ్మెల్సీ వంశీకృష్ణ కూడా పార్టీని వీడి వెళ్ళిపోయారు. అలాగే మరొక నేత కూడా ఆయన కూడా సుధాకర్ అనే వ్యక్తి కూడా పార్టీని వీడి వెళ్ళిపోయారు. చాలామంది ఆ పార్టీలో ఉన్న అసంపంతి సెగలు పార్టీలో టికెట్ రాదు అనే అభిప్రాయంతోనే వైజాగ్లో కూడా వైసీపీ పార్టీ ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. అదే రిజల్ట్ మనం ఇక్కడ చూడవచ్చు. ఇతరులు ఇక్కడ విశాఖపట్నంలో ఇతర పార్టీలు 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్ట్ చూపిస్తుంది. వెస్ట్ గోదావరి విషయానికి మనం వచ్చినట్లయితే 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 15లో జనసేన టీడీపీ 12 గెలుచుకుంటే వైసీపీ ఇక్కడ కేవలం 2 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. ఇతరులు 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. ఇండిపెండెంట్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే సిపిఐసి ఏదైనా వేరే పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఈస్ట్ గోదావరి విషయానికి వస్తున్నట్లయితే అక్కడ 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే మొత్తం స్టేట్లో చూసుకున్నట్లయితే ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ప్రాంతం కూడా ఈస్ట్ గోదావరి జిల్లానే. ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ 16 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. వైసీపీ కేవలం 2 స్థానాలకే పరిమితం అవుతుంది. ఇతరులు 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా చూసినట్లయితే కృష్ణా జిల్లా అమరావతి ఉంది. అక్కడ అమరావతి ఉద్యమం నడుస్తుంది. ఆ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది. అధికార పార్టీ కూడా ఆ విషయం తెలుసు కాబట్టి కృష్ణా జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ స్వీప్ కొట్టేస్తుంది. ఇక్కడ తెలుగుదేశం జనసేన కూటమి 12 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. వైసీపీ కేవలం 2 స్థానాలకే పరిమితం అవుతుందని ఈ సర్వే చెప్తుంది. ఇతరులు మరో 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా విషయానికి వచ్చినట్లయితే అది కూడా అమరావతి క్యాపిటల్కి సంబంధించిన ప్రాంతమే కనుక అమరావతి రైతులు గుంటూరు జిల్లా నుంచి కూడా పోరాటాలు చేస్తున్నారు. అక్కడ ఆ ప్రతికూల వాతావరణం ఉంది. మనం చూసినట్లయితే అమరావతిలో భాగంగానే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారంటే ఆయన 1200 కోట్ల రూపాయలు అక్కడ డెవలప్మెంట్కి ఇస్తానని చెప్పి కేవలం 120 కోట్ల రూపాయలే డబ్బులు ఇచ్చారు. జగన్ లోకేష్ని ఓడించిన తాను ఉన్న నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకోవడానికి నిధులు ఇవ్వలేదు అంటే జగన్ పాలన ఎలా ఉంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా ఆయన చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే పదవికి అలాగే ఆయన పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి టోటల్గా కూర్చున్నారు. ఆయన ఏ పార్టీలో జాయిన్ అవుతారు అనే దాని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అంటే అది ఒక స్టడీగా తీసుకున్నట్లయితే మనం ఎలా ఉంది అని చెప్పడానికి అంటే ఇక్కడ గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే టీడీపీ జనసేన కూటమి 12లో గెలవడానికి అవకాశం ఉంది. వైసీపీ కేవలం 3 అసెంబ్లీ స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఇతరులు 2 అసెంబ్లీలో గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది మనకు. ఇక ప్రకాశం జిల్లాకు వచ్చినట్లయితే ప్రకాశంలో 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా టీడీపీ జనసేన కూటమి 8 గెలుచుకునే అవకాశం ఉంది. వైసీపీ
3 స్థానాలకే పరిమితం అవుతుంది. ఇతరులు 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వచ్చినట్లయితే మనం నెల్లూరులో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా తన సొంత కమ్యూనిటీకి సంబంధించిన నేతలే, చాలామంది రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన నేతలే ఆ జిల్లాలో జగన్ మీద తిరుగుబాటు చేస్తూ వాళ్ళు పార్టీని విడిచి వేరే పార్టీలో జాయిన్ అవుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటుందని ఈ సర్వే రిపోర్ట్ కూడా చెప్తుంది. 6 స్థానాల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలుస్తుంటే వైసీపీ కేవలం 3 స్థానాలకే పరిమితం అవుతుంది. ఇతరులు 1 స్థానంలో గెలిచే అవకాశం ఉంది. ఇక కడప జిల్లా అంటే జగన్కు సంబంధించిన జిల్లానే. అక్కడ 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10లో తెలుగుదేశం జనసేన కూటమి 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అంటున్నారు. వైసీపీ కూడా కేవలం 4 స్థానాలకే పరిమితం అవుతుంది. అంటే ఇక్కడ పోటీ జిల్లాలో చూసినట్లయితే టీడీపీ జనసేన కూటమికి వైసీపీకి సమానమైన పోటీ ఉంది కాబట్టి అది టీడీపీ జనసేన కూటమి 4 స్థానాల్లో గెలుపొందుతుంది. 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ కేవలం 4కే పరిమితం అవుతుంది. ఇతరులు 2 చోట్ల గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే చెప్తుంది. అలాగే కర్నూలు విషయానికి వచ్చినట్లయితే మనం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కర్నూలులో. టీడీపీ జనసేన కూటమి 5 చోట్ల వాళ్ళకి అనుకూలంగా ఉంది. వైసీపీకి 7 చోట్ల గెలుచుకునే అవకాశం ఉంది. అంటే మనం టోటల్గా చూసినట్లయితే కర్నూలు జిల్లాలోనే కొంత వైసీపీకి అనుకూలంగా ఉంది. దానికి కారణాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో అక్కడ ఆ పార్టీ మధ్య గ్రూప్ తగాదాల కారణంగానే అక్కడ వైసీపీకి కొంత అనుకూలంగా మారడంతో ఎక్కువ స్థానాలు, అంటే కర్నూలులో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లో 7, కర్నూలులో ఉన్న 14 అసెంబ్లీ స్థానాల్లో 7, అంటే సగం స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. టీడీపీ జనసేన కూటమి కేవలం 5 స్థానాలకే పరిమితం అవుతుంది. ఇతరులు 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్ట్ చూపిస్తుంది. అయితే ఇక అనంతపురం జిల్లా కనుక మనం వచ్చినట్లయితే 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫస్ట్ నుంచి అనంతపురం తెలుగుదేశం పార్టీకి చాలా అనుకూలంగా ఉంటుంది. అక్కడ బలమైన క్యాడర్ ఉంది కాబట్టి ఆ పార్టీ 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 చోట్ల ఘన విజయం సాధే అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్ట్ చూపుతుంది. కేవలం 3 చోట్ల, అంటే అనంతపురం జిల్లాలో 3 చోట్ల మాత్రమే వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది. ఇతరులు 1 అసెంబ్లీ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. చిత్తూరు విషయానికి కనుక మనం వచ్చినట్లయితే చిత్తూరులో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 7 చిత్తూరులోనే చంద్రబాబు నాయుడు కూడా పోటీ చేయబోతున్నారు. కుప్పం కూడా ఆ చిత్తూరులోకే వస్తుంది. జగన్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కుప్పంలో కూడా చంద్రబాబుని ఓడిస్తామని ఆయన ప్రగల్భాలు పలికినప్పటికీ మనకి ఇక్కడ సర్వే రిపోర్ట్ చూసినట్లయితే జిల్లాలో కేవలం వైసీపీ 5 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంటే తెలుగుదేశం పార్టీ జనసేన 7 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇతరులు 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. టోటల్గా మనం చూస్తున్నట్లయితే 175 ఏపీలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ 115 స్థానాల్లో గెలవడానికి అవకాశం ఉంటే వైసీపీ కేవలం 42 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది అని ఈ సర్వే రిపోర్ట్ చెబుతుంది. ఇతరులు 18 స్థానాల్లో, అంటే 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉందని చాణక్య స్ట్రాటజీస్ తన రిపోర్ట్లో, అంటే తన సర్వేలో వచ్చిన వివరాలని మనకు ఇక్కడ స్పష్టంగా చెప్తుంది. చాణక్య స్ట్రాటజీస్ ఆంధ్ర ప్రాంతంలో సర్వే చేసింది. వాళ్ళు కొన్ని హైలైట్స్, అంటే అక్కడ వాళ్ళు ఫీల్ అయిన అంశాలని కూడా ఈ రిపోర్ట్లో వాళ్ళు పొందుపరిచారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో వాళ్ళ ఎక్స్పీరియన్స్, తెలంగాణలో ఏం జరిగింది, టీఆర్ఎస్కు అంటే బీఆర్ఎస్ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో చాలా నెగిటివ్ ఓటు పడింది, కాంగ్రెస్కు అనుకూలంగా ఓటు పడింది. సిటీలో అయితే ఏమైంది, సిటీలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓట్లేశారు. అక్కడ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి కాబట్టి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు బీఆర్ఎస్కు అనుకూలంగా, డెవలప్మెంట్ ఉంది కాబట్టి పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్లే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఆంధ్ర ప్రాంతంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో కొంత వైసీపీకి అనుకూలంగా ఉంది. ఎందుకంటే అక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలకు వాళ్ళంతా కొంత పాజిటివ్గా స్పందిస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో టోటల్గా అంటే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు కాబట్టి పట్టణ ప్రాంత ఓటర్లంతా వైసీపీకి చాలా నెగిటివ్గా ఉన్నారు. వాళ్ళంతా వైసీపీ వైపు లేరు, టీడీపీ వైపే. టీడీపీ కనుక వచ్చినట్లయితే ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు వీళ్ళు తమ రిపోర్ట్లో ఆ అంశాలని ప్రస్తావించారు.
అలాగే ధరల పెరుగుదల గురించి కూడా అది ఎఫెక్ట్ పబ్లిక్ మీద ఎలా ఉంది అనే దాని మీద కూడా దానికి రిజల్టే పట్టణ ప్రాంతాల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గడానికి కారణం ఈ బాదుడు విద్యుత్ బిల్లులు అలాగే చెత్త పన్ను లాంటివి చాలా తలనొప్పిగా మారడం వల్లే పట్టణ ప్రాంత ఓటర్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వైసీపీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా వీళ్ళు తమ రిపోర్ట్లో ఇక్కడ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కనుక మనం చూసినట్లయితే అమ్మ ఒడి అలాగే 45 ఏళ్ళు నిండిన మహిళల ఖాతాల్లో 18,000 నగదు జమ, ఈ 2 పథకాల అమలు పట్ల మహిళలు చాలా సానుకూలంగా ఉన్నారని కూడా తమ ఫ్యాక్ట్ ఫైండింగ్స్లో వీళ్ళు వివరించారు. అయితే నవరత్నాల పథకాల అమలుపై గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనుకూలత పట్టణాల్లో మాత్రం లేదు అనేది వీళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. వాళ్ళు తీసుకున్న సర్వే రిపోర్ట్ ప్రకారం అంటే రకరకాల కారణాలతో పథకాల్లో కోతలు పెడుతున్నారని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే సరైన సమయానికి జీతం రావడం లేదని ఇప్పటికే చాలామంది ఎంప్లాయీస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మనం చూసినట్లయితే చంద్రబాబు హయాంలో కూడా ఎంప్లాయీస్ అంతా చాలా వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, వాళ్ళని ఉరికిస్తారని, ఎక్కువ టైం తీసుకుంటారని, ఎప్పుడు కూడా డ్యూటీ టైమింగ్స్ అయిపోయిన తర్వాత కూడా మీటింగ్ల పేరు పిలుస్తారని, అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అడిగిన కోరికలు తీర్చడం లేదనే ఒక అసహనం అనేది ఎంప్లాయీల్లో ఉండేది. అదే ఇప్పుడు ఆ తర్వాత మనం వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో చూసినట్లయితే చాలా ఫ్రెండ్లీగా వ్యవహరించడం వల్ల ఆయన పాలన చాలా స్మూత్గా జరిగిపోయింది. కానీ జగన్ పాలనలో చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు చాలా వాళ్ళలో వ్యతిరేకత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళంతా చాలా అసహనంతో ఉన్నారు. ఫస్ట్ తారీఖుకి జీతం రాదు. అలాగే టీచర్లు కూడా మొత్తం టీచర్ కమ్యూనిటీ కూడా ప్రభుత్వంపై చాలా యాంటీగా ఉంది అని చెప్పుకోవచ్చు మనం. అలాగే యూత్ కూడా చూసినట్లయితే మనం ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పినా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు, ఉద్యోగాలు రాలేదు, అలాగే వాళ్ళకి ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉంది. కాబట్టి యువతలో కూడా చాలా వైరాగ్యం, ఈ గవర్నమెంట్ పట్ల అసంతృప్తి, కోపం ఉన్నాయని కూడా చాణక్య సర్వే రిపోర్ట్లో వాళ్ళు స్పష్టంగా రాస్తున్నారు. చాలామంది అంటే గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వైసీపీ ఉన్న ప్రభుత్వానికి చాలామంది పోలిక కూడా పెట్టారంట. గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి, అంటే కేవలం సంక్షేమమే కాకుండా అసలు అభివృద్ధి అనేది పట్టించుకోకుండా ఈ జగన్ ప్రభుత్వం ఉంది అనేది పట్టణ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల్లో కూడా చాలామంది ఆ విషయాలు ప్రస్తావించినట్టు కూడా ఈ రిపోర్ట్లో వీళ్ళు స్పష్టంగా పేర్కొన్నారు. ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, కొత్త పరిశ్రమలు అస్సలు రాలేదు, పరిశ్రమలు రాకపోతే ఉపాధి అవకాశాలు ఉండవు. అలా యువతలో అలాగే పారిశ్రామికవేత్తల్లో ఇండస్ట్రీ ఎవరన్నా పెట్టాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇవ్వలేకపోవడం అనేది కూడా అక్కడ మేజర్ లోపంగా కూడా వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ వీళ్ళు రిపోర్ట్లో రాశారు. అయితే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత చాలా మొత్తం ఏపీలో రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలపైన దృష్టి పెట్టకుండా కేవలం అంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఆ కక్ష రాజకీయాలు పాల్పడుతున్నారని, అది కరెక్ట్ కాదు అనే ఒక పాజిటివ్ ఫీలింగ్ పబ్లిక్లో ఉంది. తను చేసేది తప్పు చేస్తున్నాడు అనే ఫీలింగ్తో చంద్రబాబు పైన అలాగే తెలుగుదేశం పార్టీ పైన ఒక విధమైన సింపతి బాగా పెరిగిపోవడంతో అది దాన్ని ఓటుగా మారిపోతుంది అనేది కూడా, అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారుతుంది ఆ సింపతి అనేది కూడా ఈ రిపోర్ట్లో వాళ్ళు స్పష్టంగా రాశారు. అంటే ఇక్కడ ఇంకో విషయం, ఆసక్తికరమైన విషయం ఏంటంటే జగన్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అంటే కాంట్రాక్టర్లు అవి వాళ్ళకే వచ్చాయి అంటే ఆ పార్టీకి సింపథైజర్స్ అనుకోవచ్చు, ఆ పార్టీలో ఉన్నవాళ్ళు అనుకోవచ్చు. అంటే వాళ్ళంతా పనులు చేసినా వాళ్ళకి సంబంధించిన బిల్లులు పాస్ కాకపోవడంతో వాళ్ళపైన బిల్లు కోసం వాళ్ళంతా రోడ్ల మీద ఎక్కి కాంట్రాక్టర్లు ధర్నాలు చేయడం కూడా వైసీపీకి చాలా ప్రతికూలంగా మారిందనే అంశాన్ని కూడా వీళ్ళు ప్రస్తావించారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సామాజిక వర్గాలపై, అంటే ఎన్నికల్లో చాలా కీ రోల్ ప్లే చేస్తారు ఈ సామాజిక వర్గాలు అనేవి. ఆ సామాజిక వర్గాల ప్రభావం అంటే రేపటి ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనే దాని మీద కూడా చాణక్య రిపోర్ట్లో స్పష్టంగా రాశారు. ఏపీలో ప్రధానంగా కాపు, కమ్మ, రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాలు చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తారు వాళ్ళు. అంటే మనం గత ఎన్నికల్లో చూసినట్లయితే కమ్మ సామాజిక వర్గం వైసీపీకి అనుకూలంగా పనిచేసింది అంటే 2019 ఎన్నికల్లో. కానీ ప్రస్తుతం అంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు అనుకోవచ్చు, రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడంతో ఆ సామాజిక వర్గం అంతా ఇప్పుడు వైసీపీతో లేదు, టోటల్గా టీడీపీకి ఆ సామాజిక వర్గం అనుకూలంగా మారిందని కూడా ఈ రిపోర్ట్లో మనకు టీడీపీకి పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నారని కూడా సర్వే రిపోర్ట్లో స్పష్టంగా రాశారు. కాపు సామాజిక వర్గం మాత్రం
మెజార్టీ ఓట్ బ్యాంకు రాబోయే ఎన్నికల్లో అంటే గతంలో కాపు సామాజిక వర్గం మ్యాక్సిమం వైసీపీకి సపోర్ట్ చేసింది. అయితే రేపు జరగబోయే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం గంప గుత్తగా జనసేన కూటమి వైపు మొగ్గు చూపిస్తున్నట్టు ఈ సర్వే స్పష్టంగా చెప్తుంది. కాపులు కొంతమంది ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఇందుకు కారణం గతంలో టీడీపీ కేటాయించిన 5% రిజర్వేషన్ను జగన్ సర్కార్ రద్దు చేయడమే. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, కాపులకు ఒక 5% రిజర్వేషన్లు ఇచ్చింది. దాన్ని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఆ టెక్నికల్గా ఇబ్బంది ఉంది అన్నట్టు ఆయన కట్ చేయడంతో కాపు సామాజిక వర్గం అంతా వైసీపీ సర్కార్ పైన జగన్ పైన చాలా ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా గంపగుత్తగా ఈ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉందని తమ రిపోర్ట్లో తేలిందన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర సామాజిక వర్గాలు వీరు పెద్ద ప్రభావం చూపకపోవచ్చు అనే అంశం కూడా సర్వేలో వెల్లడైంది. అంటే ప్రస్తుతం బీసీ ఎస్సీ నేతలు ప్రోత్సహిస్తున్నారని రెడ్డి విగ్రహం అంటే ఇప్పుడు వైసీపీలో జనరల్గా ఈసారి ఏమైందంటే బీసీలపై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బీసీలపై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం చేసి రెడ్డిలను చాలా నిర్లక్ష్యం చేస్తున్నారని రెడ్డి సామాజిక వర్గం చాలా కుతకుతలాడుతుంది. వాళ్ళంతా చాలా ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళంతా రేపటి ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేరని కూడా సమాజం చెప్తుంది. ఎగ్జాంపుల్కి మనం చూసినట్లయితే మంగళగిరిలోనే అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆళ్ల రామకృష్ణ రెడ్డిని కాదని బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతను అక్కడ ఇన్ఛార్జిగా నియమించడం అది ఒక ఎగ్జాంపుల్ అయినప్పటికీ అలాంటి ఎగ్జాంపుల్స్ రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం 11 చోట్ల మాత్రమే ఆయన ఇన్ఛార్జీలు మార్చిన నేపథ్యంలో ఈ లెవెల్లో రిపోర్ట్ వస్తుందంటే మొత్తం ఆయన దృష్టిలో దాదాపుగా ఒక 50 నుంచి 60 అభ్యర్థులను మార్చాలనే ఐడియా కానీ ఒక ఆయన మైండ్లో అంటే ముఖ్యమంత్రి జగన్ మైండ్లో ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది. అదే జరిగితే ఇంకా ఏ లెవెల్లో అసమ్మతి ఉంటుంది, ఇంకా రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా వీళ్ళు ప్రస్తావించడం జరిగింది. అంటే జగన్ చాలా వ్యూహాత్మకంగానే ముందుకు అంటే ఎన్నికలన్న తర్వాత ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, ఎన్నికల ఎత్తుగడలు ఉంటాయి. ఒకప్పుడు బీసీ ఓట్ బ్యాంక్ అంతా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేది. అయితే ఆ ఓట్ బ్యాంకును కట్ చేసే లక్ష్యంతోనే జగన్ రేపటి ఎన్నికల్లో 50% బీసీలకు కేటాయిస్తానని ఆ దిశగానే ఆయన ముందుకు వెళ్తున్నారు. దీంతో బీసీల ముద్ర ఉన్న టీడీపీ ఓటు బ్యాంకు కొంత జగన్ వైపుకు వెళ్ళే అవకాశం ఉందని కూడా వీళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ధరల ప్రభావం అంటే ధరలు మండిపోతున్నాయి. ఆ ప్రభావం కూడా పబ్లిక్పై స్పష్టంగా ఉంది. విద్యుత్ ఛార్జీలు పెంచడం, భారీగా పన్నులు వసూలు చేయడం, మద్యం ధరలు కూడా దారుణంగా అంతకుముందు చీప్ లిక్కర్ ఉండేది, ఇప్పుడు లిక్కర్ కూడా 150 అంటే చీప్ అంటే 150 రూపాయలు ధర ఉన్నట్టు పెంచడం కూడా అది కూడా పబ్లిక్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుందని కూడా ఈ సర్వేలో ప్రస్తావించారు. ఒక్కో కుటుంబం పైన సుమారు 2,000 నుంచి 3,000 రూపాయలు ప్రతి నెల అదనంగా భారం పడుతుంది. అంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ పెరిగిన ధరలు కనుక కంపేర్ చేసుకుంటే గతంతో కనుక ఆ ఒక ఫ్యామిలీ కంపేర్ చేసుకుంటే పెరిగిన ఖర్చు 2,000 నుంచి 3,000 రూపాయల వరకు ఉంది. కాబట్టి వాళ్ళంతా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహమే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారుతుంది ఆ ఓట్ల రూపంలో అనేది కూడా ఈ సర్వేలో మనకు స్పష్టంగా వీళ్ళు చెప్పడం జరిగింది. ఇంకొక విషయం, ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు. ముఖ్యంగా ఏంటంటే ఫిట్మెంట్ అమలు, పీఆర్సీ అమలు, సిసిఎస్ రద్దు వంటి అంశాలతో పాటు ప్రతి నెల జీతం ఎప్పుడు వస్తుందో కూడా తెలియడం లేదని ఉద్యోగస్తులు చాలా అసహనంతో ఉన్నారు. ఫిట్మెంట్ అమలు, అలాగే పీఆర్సీ, అలాగే సిసిఎస్ రద్దు అంటే ఈ ఎన్నికల ముందు అంటే 2019 ఎన్నికల ముందు ఉద్యోగులకు చేసిన ఈ 3 వాగ్దానాల్ని ఇప్పటి వరకు అమలు చేయకపోవడం కూడా అది చాలా నెగిటివ్గా మారి ఉద్యోగులు చాలా అసహనంతో ఉన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో వీళ్ళెవరు కూడా వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేయరు, టీడీపీకి అనుకూలంగా ఉంటారని కూడా ఈ సర్వే రిపోర్ట్లో వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే చివరిలో ఈ సర్వే రిపోర్ట్లో ఒక ఆసక్తికరమైన అంశాన్ని కూడా వీళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ అంటే ప్రస్తుతం వైసీపీ సర్కార్పై వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ అది తాత్కాలికమే. ఇదే సమయంలో టీడీపీ నాయకత్వం మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కేసుకుంటుంది. అభ్యర్థుల ఎంపిక విషయం పక్కన పెడితే ఇప్పటి వరకు టీడీపీ జనసేన కూటమి సీట్ల పంపకం వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఇప్పుడు ఇది. జనసేన టీడీపీ మధ్య పొత్తుంది. ఆ పొత్తులు లెక్కల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎన్ని సీట్లకు పోటీ చేయాలి అనే దాని మీద
క్లారిటీ రాలేదు. ఒక పక్కేమో ఈ పవర్ పంచుకోవడం మీద ఎవరు సీఎంగా ఉంటారు, ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా సీఎం అభ్యర్థిగా అవకాశం ఇస్తారా, లేకపోతే 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడే ఉంటారా, ఎన్ని సీట్లు కేటాయిస్తారు, కేటాయిస్తే ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు అధికారంలోకి వస్తే, అలాంటి లెక్కలన్నీ అసలు ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. అలాగే పలు నియోజకవర్గాల్లో వర్గపోరు తారాస్థాయిలో ఉంది. అంటే ఈ కులాల మధ్య ఉన్న వర్గపోరు, అలాగే గ్రూపుల మధ్య ఉన్న వర్గపోరును కంట్రోల్ చేయడంలో కూడా తెలుగుదేశం పార్టీలో కొంత వైఫల్యం కనిపిస్తుందన్నట్టు కూడా వీళ్ళు తమ రిపోర్ట్లో అంటే సర్వేలో రాశారు. నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. దేనికంటే ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు కాబట్టి చాలామంది ఒక ఎమ్మెల్యేకి చాలామంది పోటీ పడుతున్నారు. ఆ పోటీ పడుతున్న నేపథ్యంలో వాళ్ళ మధ్య ఆధిపత్య పోరు అయితే కొనసాగుతుంది. వీటిని పరిష్కరించడంలో తెలుగుదేశం పార్టీ చాలా అలసత్వం వహిస్తుంది. ఇది కూడా టీడీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఇప్పుడు పార్టీలో తెలుగుదేశం పార్టీలో అవాంతరాన్ని కనుక అధిగమించకపోతే ఆ పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉందని కూడా, పార్టీకి ప్రతికూలం అవుతుందని కూడా ఈ సర్వే రిపోర్ట్లో చెప్తున్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో జాగ్రత్త పడకపోతే అంటే 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి టికెట్ల కేటాయింపులో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కనుక జాగ్రత్త పడకపోతే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని కూడా ఈ సర్వే రిపోర్ట్లో హెచ్చరించడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే టోటల్గా చూసినట్లయితే ఇప్పుడు ఈ రోజుకు ఆంధ్ర ప్రాంతంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూసినట్లయితే వైసీపీకి చాలా వ్యతిరేకంగా గాలి వీస్తుంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. 115 నుంచి అలాగే 120 పైగా స్థానాలు గెలుచుకునే అవకాశం తెలుగుదేశం ఉంది. అలాగే కేవలం 42 స్థానాల్లో మాత్రమే వైసీపీ అధికారంలో వచ్చే అవకాశం ఉన్నట్టు చాణక్య సర్వే రిపోర్ట్ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చాణక్య సర్వే రిపోర్ట్ మనం చూసినట్లయితే గతంలో తెలంగాణ ఎన్నికల్లో కూడా దాదాపుగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ 99.9% కరెక్ట్గా వచ్చింది. అయితే ఇప్పుడు ఈరోజు ఉన్న పరిస్థితి గురించి వీళ్ళు ఈ రిపోర్ట్ ఇచ్చామని చెప్తున్నారు. ఎన్నికలకు ఇంకా 4 నెలల టైం ఉంది. ఈ 4 నెలల టైంలో ఎవరి ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద టోటల్ ఫలితాలు ఆధారపడి ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ ఎక్స్పీరియన్స్ను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ కూడా పార్టీలో ఆయన చేయాల్సిన రిపేర్లు, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయని సర్దుకుంటున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా అలర్ట్ అయిపోయి వాళ్ళకున్న లోపాలని కనుక సరిదిద్దుకుంటే ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది, అంటే 4 నెలల తర్వాత మళ్ళీ ఎలాంటి మార్పులు ఉంటాయా, ఇదే ట్రెండ్ కొనసాగుతుందా అనేది ఆసక్తికరంగా మారిందని మనం చెప్పుకోవచ్చు.